జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి బైక్ పై తిరుగుతూ పార్టీ వర్గాల్లో హుషారు నింపారు. మాజీ మేయర్ మేకల కావ్యతో కలిసి ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలకు బొట్టు పెట్టి కరపత్రాలను పంచుతూ బహిరంగ సభకు ఆహ్వానించారు. అనంతరం మాజీ మేయర్ మేకల కావ్య ఇంటిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు ఆలూరి సంగీత, మేక లలిత యాదవ్, మునికాల సతీష్, జిట్టా శ్రీవాణి, జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్ తో పాటు కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలులోకి అడుగుపెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున మా కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ 15 నెలల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి సంది కాంగ్రెస్ వచ్చిన సంది హతలం పుతలం అయిపోయింది. తాగేందుకు నీళ్లుంటే లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడ సుఖం లేదు, ఏడ నిమ్మడం లేదు, పైసలు పుట్టుకలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంతా కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం దరిద్రమైపోయింది రాష్ట్రమంతా. ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.